క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము రూతు గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. నయోమి రిక్తురాలు అని తానే చెప్పింది తనను గూర్చి. ఆ మాట రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చెబుతూ ఉంది. నయోమి తనకంటూ ఏ ఆధారము లేనటువంటిది. నయోమి తనకు ఏ మగదిక్కు లేనటువంటిది. తన దేశానికి తిరిగి వచ్చింది, కానీ మోడుబారిన జీవితం. ఇంతకుముందు భర్త, 2 కుమారులు ఉండేవారు. ఇప్పుడు తనకంటూ ఎవరు లేని జీవితం. యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేశాను అని అనింది కదూ. కానీ దైవ గ్రంథం మనకొక చిగురును చూపెడుతుంది, ఒక ఆశను చూపెడుతుంది, ఒక నిరీక్షణను గూర్చి తెలియజేస్తుంది. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. తనకు ఎవరూ లేరు అని అనుకున్న ఆవిడకు ఒకడు ఉన్నాడు. బంధువుడు ఒకడు ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది. కనుక అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనము నిరీక్షణ లేని వారంగా కనిపిస్తాం. కానీ దైవ గ్రంథం మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటి అని అనగా, కనిపించని ఒకడు ఉంటాడు అని గుర్తు చేసుకుందాం. కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలు మనలను ఆకాశం నుండి కిందికి దించిన, సంతోషం నుండి దుఃఖమునకు మనల్ని దించిన, మన పరిస్థితులు వికటించిన, కొన్ని సందర్భాల్లో దేవుడు మన కోసం ఒకరిని దాచి ఉంచి ఉంటాడని జ్ఞాపకం చేసుకుందాం. అతడు చాలా ఆస్తిపరుడు. ఇక్కడ సమస్తాన్ని కోల్పోయినటువంటి స్త్రీ. ఏమీ లేదు. ఏదో కొంత పొలం ఉన్నప్పటికీ కూడా పోలిక చూస్తే అసలు ఏమీ కూడా పోల్చడానికి వీలుండదు. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు భూసంబంధంగా ఆస్తిపరుడు. ఆ తర్వాత విషయాలను చూస్తే భక్తి విషయంలో కూడా అతడు భక్తి ఆస్తిని కలిగినవాడు. అన్ని విషయాలలో కూడా అంగీకరించదగినటువంటి యోగ్యతను కలిగిన వాడు ఈ బంధువు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలకు వంశపు వాడై ఉండెను. స్వయాన తన భర్త యొక్క వంశపు వాడు. అతని పేరు బోయజు అని వ్రాయబడి ఉంది. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని మనం చూడగలం. 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక వ్యక్తిని చూడగలం. ఒక కుటుంబాన్ని అంతటిని కూడా సంరక్షించిన ఒక వ్యక్తి, ఆ కుటుంబాన్ని అంతటిని కూడా ఆదరణకర్తగా ఉన్నటువంటి వాడు, ఆ కుటుంబానికి ఆఖరికి తాను దిక్కైనటువంటి వానిగా బోయజును మనము చూడగలం. 2వ వచనం చూద్దాం.
మోయాబీయురాలైన రూతు, నీ సెలవైనడలా నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనక పరిగి ఏరుకొందునని నయోమితో చెప్పగా. దేవునికి స్తోత్రం. పని చేయగలిగిన ఒక కోడలు నయోమికి దొరికింది. తనను వెంబడించి, తనను గౌరవించి, తనను ఆదరించి పోషించగలిగిన ఒక కోడలు నయోమికి దొరికింది. ప్రియులారా, దేవుని వాక్యం నుంచి ఏమి గ్రహిద్దాం ఈ మాటలను బట్టి అనగా, క్రైస్తవ కుటుంబాలలో కోడండైనటువంటి వారు అత్తలను ఆదరించువారిగా, అలాగే మొదట అత్తలైనటువంటి వారు కోడన్లను తమ సొంత పిల్లల వలె, కుమార్తెల వలె చూసుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మాట 3వ అధ్యాయము 1వ వచనములో, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపదగిన దానను కదా అనింది. ఆమె తన కోడలే కానీ కుమారి అని సంబోధిస్తూ ఉంది. అంటే ఈ అత్త తన కోడలను కోడలాగా చూడలేదు, ఆ కోడలు తన అత్తను అత్తలాగా చూడలేదు. అది ఎటువంటి బంధం అని అనగా ఆత్మబంధం. ఏ విధంగా వారు ఉన్నారు అంటే, దేవుని వాక్యం మనకు చెబుతుంది, అత్తా కోడల వలె కాక వారు తల్లి కుమార్తెల వలె ఉన్నారు. ఇంత శ్రేష్టమైనటువంటి బంధాన్ని అత్తాకోడల మధ్య దేవుని గ్రంథం మనకు చూపెడుతూ ఉంది. సమాజం పంతాలు పట్టింపులతో కాదు బతకాల్సింది. సమాజం సమాధానంగా బతకాలి. అది ప్రాముఖ్యమైన విషయం. సమాధానం లేని ఆస్తి, సమాధానం లేని సంపాదన, సమాధానం లేని వస్తు సముదాయం, సమాధానం లేనటువంటి పదవి, అధికారం, ఎందుకు ఇవన్నీ? జీవితకాలంలో కొంచెము కాలము బ్రతికిన సంతోషంగాను నెమ్మదిగాను బతకగలిగితే అంతకంటే మించిన భాగ్యం ఇంకేముంది ఆ బతుక్కి? అందువలన ప్రియులారా, ఈ పంతాలు పట్టింపులు భేషజాలు ఇవన్నీ కూడా ప్రక్కకు నెట్టండి. జీవించిన కాలం సంతోషంగా జీవించండి. మన నుంచి వెళ్ళిన అమ్మాయి కాదు, మన ఎద్దుకొచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయే మన అమ్మాయి. మన ఎద్దు నుంచి వెళ్ళిపోయిన కుమార్తె అవతలి ఇంటికి వెళ్ళి అక్కడ శాశ్వతంగా ఉంటుంది. మన దగ్గరకు వచ్చిన అవతలి ఆడపిల్ల మన ఇంటి పిల్లగా ఉండబోతుంది. మన ఇంటిని ఆధారం చేసుకుంటుంది. మన ఇంటికి అధికారి కాబోతుంది. మన ఇంటికి పాలకురాలు కాబోతూ ఉంది. అంచేత ఈ బంధం గొప్పదని గుర్తుంచుకోవాలి. సలహాలు ఇవ్వండి, పెద్దలుగా సూచనలు ఇవ్వండి, సంగతులను తెలియచేయండి, మెలకువలు చెప్పండి. కానీ ఒక వైరి వలె ప్రవర్తించవద్దు, విరోధంగా ప్రవర్తించవద్దు. మనం మనుషులం, కొద్ది కాలం జీవించడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయమునందు మనకు ఒక చక్కని మాదిరి కనబడుతూ ఉంది. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల, తన అత్త సెలవు తీసుకుంటుంది. ఇక్కడ తాను సంగతిని గ్రహించింది. ఏమని గ్రహించింది అనగా, నేనేదో వచ్చాను ఈ దేశానికి, కాబట్టి బతకగలిగితే బ్రతుకుతాం, లేకపోతే లేదని కాదు, బాధ్యతను గుర్తు చేసుకుంది. ఏమిటా బాధ్యత అని అనగా, నేను పొలములోనికి పోయి పరిగె ఏరుకొందును అని ఆమె అంటుంది. పరిగె ఏరుకొనుట అనేటువంటిది పనికి వెళ్ళడం కంటే తక్కువైనటువంటిది. పనికి వెళ్ళటం కంటే తక్కువైనటువంటి స్థితి పరిగె ఏరుకొనుట. పొలమును కలిగి ఉండుట అది ఒక ఉన్నత స్థితి. ఆ పొలములో పనిచేయుటకు వెళ్ళుట అది జీవనోపాధి కోసం. కానీ ఆ పొలంలో పరిగె ఏరుకొనుట అది ఈ పని చేసే వాళ్ళకంటే ఇంకా తక్కువైనటువంటిది. ఆ పరిగె ఏరే
వారి పరిస్థితిని బట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. లేవియకాండం 19వ అధ్యాయం 9వ వచనం. మీరు మీ భూమి పంట కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను, బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. రూతును మనం చూస్తే బీదది, పైగా పరదేశి. నయోమిని చూడగా స్వదేశే కానీ బీదరాలు, పేదరాలు. వీరు బోయజుతో ఎన్నటికీ సరిపోయిన వారు కారు. కాబట్టి దానికి సూచనగా అతని పొలంలో పనిచేయుటకు కాక పరిగేరుకొంటకు వచ్చింది రూతు. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల వృద్ధాప్యంలో ఉన్నావు, ఇక నీ మాట చెల్లుబడి కాదు, నా మాటని చెల్లుతుంది అని ఈ కోడలు పెత్తను చెలాయించలేదు. పెద్దగా ఉన్నటువంటి తన అత్తను గౌరవించి, నీ సెలవైతే నీకు ఇష్టమైతే నేను పొలంలోనికి పోయి పరిగెని ఏరుకొందును అని అనింది. ఎందుకంటే వారు కోత ఆరంభంలో వచ్చారని 1వ అధ్యాయం ఆఖరి వచనం చెబుతుంది. వారిద్దరు యవల కోత ఆరంభంలో బేత్లెహేమునకు వచ్చిరి అని. కాబట్టి మంచి సమయంలో వచ్చారు. వారు కరువును రుచి చూసిన వారు ఆ దేశంలో, కానీ ఇప్పుడు ఆశీర్వాదాన్ని రుచి చూస్తూ ఉన్నారు. వారు లోగడ మరణాన్ని చూసిన వారు ఇప్పుడు జీవాన్ని చూడగలుగుతూ ఉన్నారు. అందువలన విస్తారమైన సమృద్ధి పంట పండినటువంటి ఆ దేశంలో మోయాబీయురాలైన రూతు తన అత్తతో కూడా వెంట వచ్చినటువంటి ఆమె తన బాధ్యతను గ్రహించినదై నేను పొలంలోనికి వెళ్ళి పరిగి ఏరుకొందును అని అనింది. ఏమండి, దీన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటారు కాదు. అంటే ఒక వ్యక్తి తాను కష్టపడి పని చేయటంలో ఉన్నటువంటి ఆ భాగ్యం, ఆ ధన్యత, అది శ్రేష్టమైనది అని అర్థం. ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే ఆమె పని చేయటానికి సిగ్గుపడలేదు. ఆమె పని చేయటానికి సిగ్గుపడలేదు. ఆమె అది ఎటువంటి పని అయినా సరే కష్టార్జితాన్ని నమ్ముకుంది అని మనం చెప్పాలి. ఆమె కష్టపడి పని చేయటానికి ఇష్టపడుతున్నటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది. ఎంత శ్రేష్టమైన విషయం అండి. ప్రియులారా, యవనస్తులైనటువంటి వారు, ఆడపిల్లలైతేనేమి మగపిల్లలైతేనేమి, కాల పరిస్థితులను బట్టి చూడగా పని చేయవలసిన అవసరతను కలిగి ఉన్నారు. వ్యయమును బట్టి చూడగా, కుటుంబ ఖర్చులను బట్టి చూడగా పని చేయవలసిన అవసరం ప్రస్తుతం ఏర్పడింది. పని చేయండి. పని అనేటువంటిది ఒక బాధ్యత. పని చేయండి. మీ చదువును బట్టి, అలాగే మీ యోగ్యతలను బట్టి ఏ పని అయితే మీరు సంపూర్ణంగా చేయగలరో ఆ పని చెయ్యాలి అని దేవుని గ్రంథము చాలా స్పష్టంగా మనకు సెలవిస్తుంది. పౌలు తెస్సలోనికీయులకు వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయమునందు ఆయన వ్రాసిన మాటలను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. తెస్సలోనికయ 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు అని మీకు ఆజ్ఞాపించుతాను కదా. పని చెయ్యనొల్లని ఎడల భోజనము చేయకూడదంట. పని చెయ్యని వానికి భోజనం చేసే హక్కు లేదు. అది బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి అందరూ తమ తమ యొక్క పరిధిలో తప్పనిసరిగా పని చేయవలసిన వారై ఉన్నారు. 12వ వచనం. నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించిన ఆహారమును భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను అన్నాడు. అంటే పనిని కూర్చున్నటువంటి విషయం దేవుని వాక్యం ఎంత బాగా చెబుతుంది. నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించండి.
అది పనివానికి ఉన్నటువంటి ఫలితం, పనివాని ధన్యత. నీ శ్రమ అనేటువంటిది చులకన కాదు, అది శ్రేష్టమైనది. పొలములోనికి వెళ్ళి పరిగె ఏరుకొందును అని అంటుంది రూతు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూడగా బాధ్యత కలిగినటువంటి ఒక కోడలు, బాధ్యత కలిగినటువంటి ఒక మహిళ, బాధ్యత కలిగిన ఒక పౌరురాలిని మనం చూడగలుగుతున్నాం. సమాజం క్షేమాన్ని పొందాలి అనంటే పౌరులకు బాధ్యత, కుటుంబం క్షేమం పొందాలి అనంటే సభ్యులకు బాధ్యత అవసరమై ఉన్నది, మరిచిపోకూడదు. 2వ వచనం ఆఖరి మాట, ఆమె నా కుమారి పొమ్మనెను. బాధ్యత నెరిగినటువంటి రూతునకు ఆ బాధ్యత తెలిసినటువంటి నయోమి అనుమతిచ్చింది. వెళ్ళమ్మా, ఎందుకంటే మనం పని చేసి బ్రతకాల్సిందే, మనం ఏమీ లేని వాళ్ళం, పోగొట్టుకున్న వాళ్ళం, కాబట్టి వెళ్ళి పరిగెరుకోమని చెప్పి ఆమె చెప్పింది. 3వ వచనం, కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగం ఎలిమెలకు వంశపు వాడైన బోయజుది. ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకొనెను అనే మాట వ్రాయబడి ఉంది. రూతు పని చేయుటకు ఇష్టపడింది మాత్రమే కాక పని చేయుటకు సమర్థురాలైనటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది. పనిని దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది, సోమరితనాన్ని ఖండిస్తుంది, నిరసిస్తుంది. అది కూడదు, వద్దు అని దైవ గ్రంథం చెబుతుంది. ప్రియులారా, ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయివారి వెనుక పొలములో పరిగి ఏరుకొనెను అనే మాట వ్రాయబడి ఉంది. ఇందాక నేను చెప్పుకున్నాం, బీదరైనటువంటి వారు, పరదేశులైనటువంటి వారు మాత్రమే వారి క్షేమం కోరి దేవుడు వారు జీవించగలుగునట్లుగా, వారు మేలు పొందగలుగునట్లుగా ఆయన లేవ్యకాండం 19:9 ఆజ్ఞ ఇచ్చాడు. మీ పొలం యొక్క పంట ఉంటుందే, దాని ఓరలను మొత్తం కోయకూడదు, కొంచెము పరదేశుల కోసం వదిలిపెట్టండి. అనగా బీదవారి మీద కరుణను చూపించండి, పరదేశుల మీద కరుణను చూపించండి, జాలిని చూపించండి, అవి వారికి అవసరమైనవి అన్నట్టుగా ధర్మశాస్త్రం సంగతిని తెలియజేసింది. ఇప్పుడు నిజానికి ఓ పేదరాలు పరిగి ఏరుకున్నటకు ఆ పొలములోనికి వచ్చింది. ఆమె మోయాబు దేశము నుండి వచ్చినటువంటి స్త్రీ అనే సంగతి అక్కడున్నవారు ఎరుగుదురు. అయినా సరే ఆమె తన ఒంటరితనాన్ని కానీ, నేను స్త్రీని అని కానీ, పని చేయకుండా ఉండడానికి ఏ సాకును ఆమె వెతుక్కోలేదు. కానీ పని చేయటం అనేటువంటిది అది భాగ్యమని భావించినదై ఆమె పని చేయటానికి ఇష్టపడినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మంచిది. సంగతి ఏమిటి అని అనగా 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో మనం చూడగా, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు అనే ఈ మాటలను మనము విన్నాం కదూ. మళ్ళీ ఈ మాట చెప్పాలి. అదేమిటి అని అనగా, ఈమె నిస్సహాయురాలైనటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది, కానీ ఒక సహాయకుడు ఆమెకు ఉన్నాడు. బంధువుడు లేనివానిగా కనిపిస్తుంది, కానీ సమీప బంధువుడు ఒకడు ఆమెకు ఉన్నాడు. రిక్తురాలను అని చెప్పుకుంటుంది, కానీ ఇంకా శేషం ఉండనే ఉంది. ఆమె విడిపించగల ఒకరిని, తమను సంరక్షించగల ఒకరిని కలిగి ఉన్నది అనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది కదూ ప్రియులరా. ఎస్, వారిలోనే ఒకడు, కానీ వారికంటే గొప్పవాడు.
వారిలోనే ఒకడు, కానీ వారికంటే గొప్పవాడు. వారి వంశపు వాడే, కానీ వారికంటే శ్రేష్ఠుడు మనకు కనిపిస్తున్నాడు కదా. నన్ను ప్రభు అయిన యేసు క్రీస్తునకు బోయజు ఒక ఛాయగాను, ఒక నీడగాను, ముంగుర్తుగాను ఉన్నట్లు కనిపించట్లేదు. అవును, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరమును బట్టి ఇశ్రాయేలు వాడుగా ఆయన జన్మించినాడు. ఆయన వారి వాడుగా వారి మధ్యనే జన్మించి నివసించినాడు. వారి మధ్య అద్భుత కార్యాలు చేశాడు. గొప్ప కార్యములను ఆయన జరిగించినాడు. వారి వాడుగా ఆయన ఉన్నాడు. వారిలో ఒకనిగా ఉన్నాడు. వారి మేలు కొరకు చేయగలిగినదంతా చేశాడు. కానీ వాక్యం చెబుతుంది, వారు ఆయనను తృణీకరించారు అనే విషయం దైవ గ్రంథం గుర్తు చేస్తుంది. ఆయన వారికి అవసరమైన వాడు. వారు తప్పనిసరిగా ఏదొక దినమున ఆయన చెంతకు రావలసిన వాడు ఆయన. విచారకరమైన సంగతి ఏమిటంటే, వారు సంగతులను ఏమాత్రం కూడా పట్టించుకుని వారై, గ్రహించని వారై, ప్రియులరా, ఆయనను తృణీకరించి ఆయనను నిర్లక్ష్యం చేశారు అనేటువంటి విషయం మనము గ్రహించగలుగుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలను చూడగా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను తృణీకరించలేదు, అంగీకరించలేదు అనే మాటను మనం చూడగలుగుతున్నాం. ఆయన వారి మధ్యనే ఉన్నాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేకపోయారు, నిర్లక్ష్యం చేశారు. సమయమునందు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, మనలో ఒకనిగా, మన రక్తమాంసమును కలిగిన వాడుగా భూమి మీదకి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అన్ని పరిస్థితుల్లో చాలినవాడు. అన్ని పరిస్థితులకు, అన్ని విరుద్ధ పరిస్థితులకు మూలం ఎక్కడుంది అనంటే నిశ్చయముగా అవిధేయత. దానిని పాపం అని అంటారు. ఒక ధనవంతురాలు అన్నీ కలిగినది ఒక రిక్తురాలుగా రావడానికి గల కారణం ఏమిటి అంటే అవిధేయత. అవిధేయత ఎక్కడి దాకా తీసుకొని వచ్చింది? రిక్తహస్తాలతో నిలువబెట్టింది. ఒంటరితనానికి తీసుకొని వచ్చింది. ఎవరు లేని వారుగా చేసింది. అవిధేయత పాపం యొక్క ఫలితం అంత సులభమైంది కాదు, సూక్ష్మమైంది కాదు. అది చాలా గొప్పది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దాని వలన కలిగేటువంటి నష్టం ఇంత అంత కాదు. అంచేత ఆ నష్ట నివారణను జరిగించి వారిని ఆదుకొనగలిగిన ఏకైక బంధువు ఎలిమెలెకు వంశపు వాడైన బోయజ్ది. అలాగే అవిధేయత అనే పాపం ద్వారా మన జీవితంలోనికి ప్రవేశించిన ఆత్మ సంబంధమైన ప్రతి నష్టాన్ని నివారించి మనల్ని బాగు చేయగలిగిన ఏకైక సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. అంచేత ఈ సమయమునందు ఇంకా అవిధేయతలో బ్రతికితే, నష్టాన్ని అనుభవిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి హీనతను అనుభవిస్తూ ఉంటే, ఈ సమయమందైనా సరే ప్రభువును ఆశ్రయించి క్షేమాన్ని పొందాలని దేవుని పేరట మీకు మనవి చేయించు ఉన్నాను. ప్రభు అట్టి భాగ్యమును దీవెనను ఆయన అనుగ్రహించి మనల్ని దర్శించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మా దృష్టికి తీసుకుని వచ్చిన వాక్య భాగం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమందు మా ప్రియమైన తండ్రి, ఎలిమెలెకు వంశపు వాడైన బోయజును గూర్చిన సంగతిని జ్ఞాపకం చేశారు. దిక్కులేని వారు, పరదేశులు, పేదలైనటువంటి వారికి వారి తరపున విడిపించటానికి, సంరక్షకుడిగా ఉండడానికి ఉన్న ఏకైక వ్యక్తి బోయజు అనే సంగతిని చూడగలిగాం. మా జీవితాల్లో కూడా మాకు సరిపోయిన పరమ బోయజు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని మీ వైపు తిరిగి మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకెల్లరికీ అనుగ్రహించమని అడుగుచు, కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు రక్షకుడుకు యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.